ఆరుగాలం కష్టపడ్డారు, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొస్తే చాలు ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశ పెంచుకున్నారు. ఆ క్షణం కోసమే ఎదురు చూశారు. కానీ సీన్ రివర్స్ అయింది. పంట దండిగానే పండింది. మార్కెట్ విషయానికి వచ్చేసరికి బోల్తా పడింది. ధర పూర్తిగా డీలా పడింది. కోలుకోలేనంతగా కడప జిల్లా పచ్చిమిర్చి రైతులు నష్టపోతున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని రైతులు అధికంగా పచ్చిమిర్చిని సాగు చేస్తుంటారు. అయితే ఈసారి ధరలు బాగా ఉంటాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. మార్కెట్ మాయాజాలంతో పచ్చిమిర్చి ధరలు పతనమయ్యాయి. ఎకరా పచ్చిమిర్చి సాగుకు మిరపనారు, కలుపుతీత, మందుల పిచికారీ, ఎరువులు ఇలా ₹1,50,000 వరకు ఖర్చు చేశారు. తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో కిలో 8 నుంచి ₹14 ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడులన్నా చేతికొస్తే అదే చాలంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు గత 3-4 ఏళ్ళ నుంచి నేను మిరపనాటం జరుగుతుంది. నాటము మార్చిలో జూన్ మేలో వచ్చేసి కాపుకు వచ్చినాయి. కాపుకు వచ్చినాక మార్కెట్ పూర్తిగా పతనమైంది. పతనం కావడం వల్ల మేము కేజీ ₹8 నుంచి ₹10-12 అప్పుడు ఫస్ట్ కోత కోయడం జరిగింది. తర్వాత రెండో కటింగ్ 13-14 జరిగింది. ఇంచుమించు ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చి మిరప సాగు చేయాలంటే మందులు వైరస్ రావడం కానీ దీనికి ఎక్కువ ట్రిప్స్ ఇవన్నీ పడడం వల్ల మందులు ఖర్చు భారీగా వస్తుంది. మేము ఎకరాకు 1.5 లక్ష ఖర్చు పెట్టినా. రైతులు కనీసం కూలీలకు తప్పితే లెక్క రైతులకు ₹1 రావడం లేదు. దాదాపు 8 నుంచి 9 లక్షలు నేను ఖర్చు పెడితే ఈరోజు మళ్ళీ ఆ మందులకు ఆ లేబర్కు సరిపోతుంది. రైతుల పరిస్థితి అయితే ఈ రేట్లు పతనం కావడం వల్ల ప్రతి ఒక్క రైతు నష్టపోవడం జరిగింది. ఒక మనిషికి ₹300 మధ్యాహ్నం దాకా ₹300 ఇవ్వడం జరుగుతుంది. వారి వాళ్ళు కోయడం కూడా 30 కేజీలు 35 కేజీలకు వస్తున్నారు. ఈ నుంచి మేము ₹13-14 అమ్మితే లేబర్కు ట్రాన్స్పోర్ట్ ఖర్చు సరిపోతుంది. అక్కడ మార్కెట్లో 25 అట్లా అమ్మితే ఇక్కడ మా దగ్గర ₹14-15 కొనడం జరుగుతుంది. ఇంకా అక్కడ మాత్రం ₹30 25 పోతున్నాయి. కానీ మాకైతే ఇక్కడ వచ్చి కాయ సైజు బాగలేదు, ఇది మాగింది అది అని చెప్పడంతో మేము మార్కెట్లోకి పోయి అమ్ముకోవాలంటే రైతులకు అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అంత ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులకు ఈ సంవత్సరం పూర్తిగా నష్టపోవడం జరిగింది. కనీసం పెట్టుబడులు ₹1,50,000, ఒక ఎకరాకు ₹1,50,000 పెట్టుబడులు పెడితే ₹50,000 కూడా రావడం లేదు. పూర్తిగా ఈ కూలీలకు గిడ్డి తీసిన దానికి మామూలుగా గిడ్డి ఉంటుంది, ఆ గిడ్డి తీయడానికి దానికి సరిపోయింది. ఇప్పటికి 6 ఎకరాలకు నేను 8 లక్షలు ఖర్చు పెడితే 8 లక్షలు నాకు ఇప్పటికి రావలేదు. పూర్తిగా రైతులు దీనివల్ల ఈ రేటు పతనం కావడం వల్ల పూర్తిగా నష్టపోవడం జరిగింది.